విజయవాడ రాజకీయాల్లో మార్పులకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడ టీడీపీలో మార్పులకు సంబంధించి కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడ ఎంపీ టికెట్ వేరే వ్యక్తికి ఇవ్వడానికి టీడీపీ అధిష్టానం నిర్ణయించింది అనే సంకేతాలు తనకు అందాయి అనే విధంగా నాని ట్వీట్ చేశారు. విజయవాడ ఎంపీగా నాని ఉన్నారు. గత కొన్ని సందర్భాల్లో చాలా సందర్భాల్లో టీడీపీకి అంటి ముట్టినట్టుగా టీడీపీకి కొంచెం ఇబ్బంది కలిగించే విధంగా ట్వీట్లు చేశారు. నాని పార్టీని వీడతారు, ఈసారి నానికి టికెట్ ఉండదు అనే చర్చ చాలా కాలం నుంచి నడుస్తూ వస్తుంది. అది ఈరోజు కన్ఫర్మ్ అయింది. నాని ట్వీట్తో దానికి మరింత కన్ఫర్మ్ అయిందని చెప్పుకోవాలి. విజయవాడ ఎంపీ టికెట్ వేరే వ్యక్తికి ఇవ్వడానికి అధిష్టానం నిర్ణయించింది. పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని అధిష్టానం నుంచి సమాచారం అందింది అని నాని ఫేస్బుక్లో ఒక పోస్ట్ చేశారు. అధినేత ఆదేశాలను తప్పకుండా పాటిస్తానని కేశినేని అంటున్నారు. తిరువూరుకు మరొకరిని ఇన్ఛార్జిగా చంద్రబాబు నియమించారని, కొనకళ్ళ, రఘురాం, ఆలపాటి, రాజా ఈ విషయాన్ని చెప్పారు అని నాని అంటున్నారు. 2 రోజుల క్రితం తిరువూరు వేదికగా కేశినేని బ్రదర్స్ బల ప్రదర్శన చేసుకున్నారు. ఈ నెల 7వ తారీఖున చంద్రబాబు పర్యటన నేపథ్యంలో సమావేశం ఏర్పాట్లో బాహాబాహికి దిగారు. తెలుగు తమ్ముళ్ళు, సొంత అన్నదమ్ములు ఇద్దరు కూడా ఒకరికొకరు బాహాబాహికి దిగారు. వీరిద్దరి మధ్య మరింత వివాదం ముదరడంతో అధిష్టానం కూడా కలగజేసుకుంది. కేశినేని బ్రదర్స్ మధ్య మరింత దూరం పెరిగింది. నాని కేశినేని చిన్ని ఇద్దరి మధ్య కూడా ఈ వ్యవహారంతో మరింత దూరం పెరిగింది. దిద్దుబాటు చర్యలకు దిగింది అధిష్టానం. కేశినేని నానికి క్లారిటీ ఇచ్చింది హైకమాండ్. ఎంపీ స్థానంపై కూడా క్లారిటీ ఇచ్చింది. నియోజకవర్గం సమావేశానికి బాధ్యతలు వేరే వాళ్ళకు అప్పగించాము అనే క్లారిటీని కేశినేని నానికి ఇచ్చారు. తిరువూరు సభ నిర్వహణను ఎంపీ హోదాలో తానే చూస్తాను అని నాని చెప్తున్నారు. విజయవాడ టీడీపీలో చోటు చేసుకుంటున్న ఈ మార్పుల గురించి కేశినేని నాని ఫేస్బుక్ పోస్ట్ గురించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, విజయవాడ రాజకీయాల్లో ఏం జరుగుతుంది? కేశినేని నాని ఫేస్బుక్ పోస్ట్ని ఏ విధంగా చూడాలి? రోహిత్, పూర్తిగా కేశినేని నాని చిన్నీల మధ్య వ్యవహారం అయితే ఒక కొలుపు వచ్చినట్లయితే ప్రస్తుతం చూడాల్సిన అవసరం ఉంటుంది. విజయవాడ రాజకీయాల్లో ఎంపీ సీట్ ఎవరికి ఇస్తారంటూ గత కొద్ది కాలంగా కూడా టీడీపీ శ్రేణుల్లో అయితే ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే కేశినేని నాని సిట్టింగ్ ఎంపీగా ఇక్కడ కొనసాగుతున్నారు. అయితే చిన్ని కూడా గత కొంతకాలంగా ఎంపీ సీట్ నాదేనంటూ ఆయన ప్రచారం చేస్తున్నాడు. దీంతో ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాలు కూడా 2 వర్గాలుగా చీలిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కేశినేని నాని వర్గం, కేశినేని చిన్నిగా పూర్తిగా 2 వర్గాలుగా చీలిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అధిష్టానం దిద్దుబాటు చర్యలకు దిగినట్లయితే కనిపిస్తుంది. దానిలో భాగంగానే ఎంపీ సీటు కేశినేని చిన్నికి కేటాయిస్తున్నట్లయితే సూచాయిగా చెప్పినట్టు తెలుస్తుంది. ఎందుకంటే తిరువూరులో ఇప్పటికే ఒక గొడవ జరిగింది. 7వ తారీఖున నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశాన్ని తిరువూరులో ఏర్పాటు చేస్తారు. ఈ సమావేశానికి చంద్రబాబు నాయుడు హాజరు కాబోతున్నారు. నియోజకవర్గంలో మొత్తం అంటే ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో 7 నియోజకవర్గాలను 7 అసెంబ్లీ నియోజకవర్గాల్ని ఖచ్చితంగా గెలుపు గుర్రాలు నిలబెట్టే దిశగా పార్టీని ముందుకు తీసుకెళ్లే దిశగా ఈ సమావేశం ఉంటుందని చెప్పి ఇప్పటికే టీడీపీ చెప్పింది. చంద్రబాబు నాయుడుతో పాటు ఇతర నేతలు కూడా సమావేశానికి హాజరు కాబోతున్నారు. ఈ నేపథ్యంలో 7వ తారీఖున సభను సక్సెస్ చేయడం కోసం ఒక భారీ మీటింగ్ అక్కడ ఏర్పాటు చేయబోతున్నారు తిరువూరు కేంద్రంగా. దానికి సంబంధించి సమన్వయ కమిటీ సమావేశంలో అన్నతమ్ముల మధ్య గొడవ పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పెద్ద చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో మనం చూసాం కేశినేని చిన్ని ఫోటో ఎక్కువగా ఉంది అని కేశినేని నాని వర్గం ఒక్కసారిగా దాడి చేస్తుంది. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య కూడా చాలా వాగ్వివాదం జరిగింది. అనంతరం నాని మీడియాతో మాట్లాడుతూ చిన్నికి ఎటువంటి పదవులు లేవు పార్టీలో, తానెవరు ఇక్కడికి రావడానికి అంటూ కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. అక్కడ ఉన్న నియోజకవర్గ ఇన్ఛార్జ్ మీద కూడా వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. ఎంపీగా పూర్తి బాధ్యతలు నాకున్నాయి కాబట్టి ఇక్కడ మొత్తం కార్యక్రమం అంతా నేనే చేస్తాను, 7వ తారీఖు వరకు నియోజకవర్గం వదిలి వెళ్ళనని చెప్పి ఆయన చాలా క్లారిటీగా చెప్పారు. కొంతమంది వ్యాపారాల కోసం రాజకీయాల్లోకి వస్తున్నారంటూ కూడా చిన్నీని ఉద్దేశించి ఆయన మాట్లాడిన పరిస్థితి అయితే కనిపించింది. ఈ నేపథ్యంలో పూర్తిగా పార్టీ పరువు అయితే పోతున్న పరిస్థితుల్లో పార్టీ అధిష్టానం కలగజేస్తున్న పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో నానికి ఇప్పటికంటే నాని నిన్న చేసిన వ్యాఖ్యలో కూడా చాలా క్లారిటీగా చెప్పారు. అంటే ఎవరికైనా ఒక పదవి కేటాయించినప్పుడు పార్టీ అధిష్టానం నుంచి ఉత్తర్వులు రావాలి, లేదా పార్టీ అధిష్టానం నుంచి ఎవరైనా వచ్చి మాట్లాడాలి. అటువంటి మాట్లాడింది కానీ ఉత్తర్వులు కానీ లేవు. కేసీఆర్ చిన్ని ఎలాగ ఇక్కడ పార్టీ నాయకుడు అవుతాడని చెప్పి ఆయన అయితే చాలా గట్టిగా మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ నాని ఏవైతే వ్యాఖ్యలు అంటే ఇక్కడ ఫేస్బుక్ పోస్ట్ లో కూడా ఒక విషయంపై క్లారిటీ ఇచ్చారు. ఎక్కువగా పార్టీ వ్యవహారాల్లో నన్ను కలగజేసుకోవద్దు అన్నారు అని. అంటే పార్టీకి కేశినేని నాని దూరం అయిపోయినట్టేనా? అధినేత ఆదేశాలను పాటిస్తానని అంటున్నారు, కానీ అధినేత నాకు చెప్పారు పార్టీ వ్యవహారాల్లో కలగజేసుకోవద్దని చెప్పించారు అని అంటున్నారు.
అలాగే చూడాల్సి ఉంటుంది రోహిత్. ఎందుకంటే గత కొంతకాలంగా టీడీపీ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు మధ్య నాని మధ్య చాలా గ్యాప్ అయితే చాలా సందర్భాల్లో కనిపిస్తుంది. ఢిల్లీ వెళ్ళిన సందర్భంలో కూడా చంద్రబాబు నాయుడుకి కలవడానికి పూలగుచ్చి ఇవ్వడానికి కూడా కొంత నాని విముఖత వ్యక్తం చేస్తున్నారు. అవన్నీ కూడా మనం చూసాము. అయితే ఇక్కడ ఉన్న నియోజకవర్గంలో సీటు ఎవరికి ఇస్తారనే దాని మీద పెద్ద చర్చ జరిగింది. తనకు పోటీగా చిన్నిని దిప్పుతున్నారు అనే అభిప్రాయం నానికి ఉంది. దాంతో టీడీపీ కార్యక్రమాలన్నింటి కూడా దూరంగా ఉన్నారు. ఇక్కడ 7 నియోజకవర్గాల్లో కూడా వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో నాని బాగా టచ్ లోకి వెళ్ళిన పరిస్థితి. ప్రతి నియోజకవర్గంలో పార్టీ నిర్ణయానికి విరుద్ధంగా ఎమ్మెల్యేలు బాగా పనిచేస్తున్నారంటూ ప్రతి నియోజకవర్గంలో చెప్పిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ చిన్నిని తెర మీదకి పార్టీ తీసుకొచ్చింది. పూర్తి బాధ్యతలు నియోజకవర్గానికి సంబంధించి 7 నియోజకవర్గాల పార్టీ బాధ్యతలు అప్పచెప్పిన పరిస్థితి. దీంతో నాని వర్సెస్ చిన్నిగా మారిన వ్యవహారంలో చిన్ని ఎవరుంటూ పార్టీకి ఆయనకి సంబంధం ఏంటంటూ నాని ప్రశ్నించాడు. ఈ నేపథ్యంలో పార్టీ యాక్టివిటీలో తాను తగ్గాలి అని చెప్పి పార్టీ నుంచి ఆదేశాలు అయితే జారీ చేశారు. ఎంపీగా వేరే వ్యక్తిని పెడుతున్నామంటే అంటే వేరే వ్యక్తి అంటే చిన్ని తప్ప ఇంకా వేరే వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ ప్రయత్నించే పరిస్థితి లేదు కాబట్టి చిన్నికి ఇక్కడ ఎంపీ టికెట్ ఇవ్వబోతున్నాము కాబట్టి మీరు పార్టీ కార్యక్రమాల్లో తగ్గండి అని చెప్పి పార్టీ నుంచి మాజీ మంత్రిగా ఉన్న ఆలపాటి రాజా గాని లేదా ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న నెట్టెం రఘురాము, మాజీ ఎంపీగా ఉన్న కొనకల నారాయణ ఇలా ముగ్గురు బృందాన్ని కూడా కేసీఆర్ నాని ఇంటికి పంపడం, కేసీఆర్ నానితో వాళ్ళు మాట్లాడడం, పార్టీ కార్యక్రమాల వ్యవహారాల బాధ్యత కానీ సమన్వయ కమిటీ బాధ్యత కానీ పూర్తిగా చిన్నికి అప్పచెప్పాము. మీరు మాత్రం అటువంటి ఇట్లో జోక్యం చేసుకోవద్దు, ఎటువంటి వివాదాలకు వెళ్ళొద్దు అంటూ కేసీఆర్ నానికి చెప్పినట్లయితే తెలుస్తుంది. ఈ వ్యవహారాన్ని కూడా కేసీఆర్ నాని తెల్లవారుజామునే తన ట్విట్టర్ లో కానీ ఫేస్బుక్ లో కానీ సుదీర్ఘంగా పోస్ట్ చేశారు. పార్టీ ఆదేశాలు ఏవైతే ఉన్నాయో ఆదేశాలను పూజ తప్పకుండా నేను పాటిస్తానని కూడా చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇది ఇప్పట్లో పోతుందని చెప్పలేము. ఎందుకంటే సాలిడ్ గా కేసీఆర్ నానికి సంబంధించి సాలిడ్ ఓటింగ్ ఉన్న పరిస్థితి, తనకి కొన్న అనుచరగాను అన్ని నియోజకవర్గాలు ఉన్న పరిస్థితి అయితే చాలా ఉంది. కేసీఆర్ చిన్నికి వ్యతిరేకంగా తాను ఇప్పటికే పోరాటం చేస్తున్నానని అనేక సందర్భాలు అంటే చిన్ని పేరు ఎత్తకపోయినా అనేక సందర్భాల్లో మాట్లాడిన పరిస్థితి. ఇప్పుడు నాని సైలెంట్ గానే ఉండబోతున్నారా? నాని ఏదైనా నిర్ణయం తీసుకోబోతున్నారా? పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉండమని అధిష్టానం నుంచి అంత స్పష్టంగా చెప్పించినప్పుడు ఇప్పుడు నాని ఏం చేయబోతున్నారు? అంటే ప్రస్తుతం నాని పార్టీకి వ్యతిరేకంగా వెళ్తారనేది అయితే ఎక్కడ వార్తలు రావట్లేదు. నాని కూడా అటువంటి వ్యాఖ్యానాలు ఎక్కడ చేయలేదు. పార్టీ ఏ నిర్ణయానికి తీసుకుంటుందో ఆ నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటున్నానని ప్రతి సందర్భంలో చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. గత 1వ తారీఖున న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో కూడా ఆయన అదే విషయం చెప్పారు. పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే దానికి నేను కట్టుబడి ఉంటాను అంటూ ఆయన చెప్పిన పరిస్థితి. అయితే నియోజకవర్గ సమీకరణ దృష్ట్యా వైసీపీ పార్టీలోకి నాని వెళ్తున్నారని కూడా ఒక వార్తలు అయితే చక్కెర్లు కొడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే చిన్నికి ఆల్టర్నేటివ్ గా ఇక్కడ నానిని రంగంలోకి దింపితే ఉపయోగంగా ఉంటుంది, ఖచ్చితంగా ఈ సీటు వైసీపీ కైవసం చేసుకుంటుందనే వార్తలు కూడా వచ్చిన నేపథ్యంలో కొంతమంది నానితోటి సంప్రదింపులకు వైసీపీ క్యాడర్ కూడా వెళ్తున్నట్టయితే సమాచారం అందుతుంది. నాని ఎటువంటి నిర్ణయం అంటే గతంలో కూడా నాని వైసీపీ నేతలతో టచ్ లోనే ఉన్నారు. కొన్ని అభివృద్ధి కార్యక్రమాలతో వైసీపీ నేతలతో కలిసి ఫ్లెక్సీలను కూడా పంచుకున్నారు. వైసీపీ నేతలను కూడా ఆహ్వానించారు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి. అంటే రోహిత్ ఇక్కడ పార్టీకి సంబంధించి ఒక విధంగా చూస్తే ఆయన ఇక్కడ స్థానికంగా ఎంపీగా కొనసాగుతున్నారు. ఎంపీగా కొనసాగినప్పుడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు పెట్టే ప్రతి కార్యక్రమానికి ప్రోటోకాల్ ఉంటుంది. ఆ ప్రోటోకాల్ లో ఖచ్చితంగా నాని కూడా అటెండ్ అవుతాడు. ప్రభుత్వ కార్యక్రమాలు అన్నింటిలో కూడా నాని పాల్గొన్నాడు. అంటే చాలా కార్యక్రమాల్లో ప్రతిపక్షానికి సంబంధించి ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ అక్కడ పాల్గొనట్లేదు. కానీ ఇక్కడ మాత్రం మిగతా రాష్ట్రం అంతా ఒకటైతే ఎన్టీఆర్ జిల్లాలో మాత్రం నాని ప్రభుత్వానికి సంబంధించి అన్ని కార్యక్రమాలు ఆయన అఫీషియల్ గా పాల్గొన్నారు. ప్రతి ఎమ్మెల్యే కూడా చాలా బాగా పనిచేస్తున్నారని కితాబిచ్చిన పరిస్థితి కూడా చూసి అనేక సందర్భాల్లో అక్కడ ఉన్న టీడీపీ అక్కడ ఉన్న ఎమ్మెల్యే మీద ఆందోళన చేస్తుంటే ఎమ్మెల్యే అక్రమాలు చేస్తున్నారని లేదా అవినీతికి పాల్పడ్డారని ఇతర యాక్టివిటీలు ఉన్నారని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న క్రమంలో నాని మాత్రం అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు జరిగిన మీటింగులు స్థానిక నియోజకవర్గాల్లో జరిగిన మీటింగుల్లో ఎమ్మెల్యేలు చాలా బాగా పనిచేస్తున్నారు, నియోజకవర్గ అభివృద్ధిలో వాళ్ళకి కీలకంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా నాని కీలకమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది అనేక సందర్భాల్లో చర్చ అయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో వైసీపీలోకి నానిని తీసుకొస్తే ఆ నియోజకవర్గంలో మరింత పట్టుంది. ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో టీడీపీ ఇప్పుడు 2 వర్గాలుగా చీలిపోయిన పరిస్థితి. కేసీఆర్ నాని వర్సెస్ చిన్నిగా చీలిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి నాని వర్గం అంతా నానితో ఉంటుంది. నానిని వైసీపీలోకి తీసుకొచ్చి ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా నిలబెడితే కనుక ఖచ్చితంగా విజయవాడ ఎంపీ స్థానాన్ని నాని గెలుచుకొస్తారనే ఆలోచనలో వైసీపీ ఉన్నట్టయితే తెలుస్తుంది. దానికి తగ్గట్టుగానే అడుగులు వైసీపీ నుంచి పడుతున్నాయి. ఇప్పటికే టీడీపీ నుంచి వచ్చిన సమాచారంతో పార్టీ పూర్తి కార్యక్రమాలకి నాని దూరంగా ఉంటాడనేది అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. 7వ తారీఖున జరిగే తిరువురు కార్యక్రమానికి కూడా నాని హాజరు అవ్వకపోవచ్చు అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. రోహిత్ రైట్ సురేంద్ర, విజయవాడ రాజకీయాల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి టీడీపీలో. ఒక్కసారి కేశినేని నాని ఫేస్బుక్లో చేసిన పోస్ట్ను మీకు చదివి వినిపిస్తాను. అందరికీ నమస్కారం. నిన్న సాయంత్రం చంద్రబాబు గారి ఆదేశాల మేరకు మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజా గారు, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు
మరియు మాజీ మంత్రివర్యులు నెట్టం రఘురామ్ గారు మరియు మాజీ ఎంపీ కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షులు కొనకాల నారాయణ గారు నన్ను కలిసి 7వ తేదీన తిరువూరు పట్టణంలో జరిగే సభకు వేరే వారిని ఇన్ఛార్జిగా చంద్రబాబు నియమించారని, కాబట్టి ఆ విషయంలో నన్ను కలగజేసుకోవద్దని చంద్రబాబు గారు నాకు చెప్పమన్నారని తెలియజేశారు.